ఆనందిని చూడడానికి పద్మమ్మ, సింహాద్రి వాళ్ళిద్దరూ సునంద వాళ్ళ ఇంటికి వస్తారు. ఇక ఆనందితో అయితే కొద్దిసేపు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న సింహాద్రి అయితే పద్దాలు ఇక కానివ్వే మనం వెళ్దాం కానీ మనం తెచ్చిన నల్లపూసల పుస్తలు ఆ బిడ్డకి ఇవ్వేవే అని చెప్పి సింహాద్రి అంటాడు. దాంతో పద్మమ్మ అయితే తన చేతిలో ఉన్న నల్లపూసలు తీస్తుంది. నల్లపూసలు తీసి అక్కడ ఉన్న ఆనందికి ఇస్తూ ఉంటుంది. అది చూసి ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. బిడ్డ, మామూలుగా చెప్పాలంటే ఈ నల్ల పూసలు మేము చేతికి ఇవ్వకూడదు, కానీ ఇప్పుడు నేను చేతికే ఇస్తాను. అది ఎందుకంటే ఈ నల్ల పూసలు నీ భర్త నీ మెడలో వేయాలి. అంతవరకు నేనైతే మాత్రం చేయితోటే ఇస్తాను. అందుకే నువ్వు ఎలాగైనా సరే నీ భర్తతో ఈ నల్ల పూసలు నీ మెడలో వేయించుకోవాలి. అర్థమవుతుంది కదా? ఇదిగో తీసుకో. ఇంకొకసారి నువ్వు మాకు కనిపించినప్పుడు ఈ నల్ల పూసలు నీ మెడలో ఉంటేనే మేము సంతోషంగా ఉంటాము, లేదంటే లేము. నువ్వు మాత్రం నీ పెనిమిటితోటే నీ మెడలో వేయించుకో అని చెప్పి పద్మమ్మ ఆనందితో అంటుంది. అది వినగానే ఆనంది అయితే ఒక్కసారిగా ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. ఇక పద్మమ్మ అయితే ఆ నల్లపూసలు తీసుకొని ఆనంది చేతిలో పెడుతుంది. ఇక ఆనంది అయితే ఆ నల్లపూసలు తీసుకొని మౌనంగా చూస్తూ ఉంటుంది. నేను ఆదిత్య గారితో ఈ నల్లపూసల్ని ఎట్లా వేయించుకోగలను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న సింహాద్రి అయితే పద్దాలు ఇక వెళ్దాము అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక పద్మమ్మ, సింహాద్రి వాళ్ళిద్దరూ కూడా సరే బిడ్డ నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి అక్కడి నుండి అయితే వాళ్ళిద్దరూ వెళ్తారు. దాంతో ఆనంది అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. వాళ్ళ అమ్మ నాయన ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారని చెప్పి తనైతే ఏం మాట్లాడలేక మౌనంగా ఉండిపోతుంది. ఇక పద్మమ్మ, సింహాద్రి అయితే తన బిడ్డను చూసి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక ఆనంది వాళ్ళ అమ్మ చెప్పినట్లుగా చేయగలదా? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.